రాక రాక ఊళ్ళకు లోకల్ ఎమ్మెల్యే వస్తే ఎంత సంబరం ఉంటది కార్యకర్తలకు. మా సార్ వస్తుండు అని మూల మూలకు ఫ్లెక్సీలు కడతారు, జెండాలు పట్టుకొని ఎదురుగా పోయి ఎదుర్కొంటారు. అసొంటిది రాష్ట్రానికి సీఎం వస్తుండంటే ఎంత సంబరం ఉంటది చెప్పుర్రిగా. సార్ను చూడాలని వచ్చేటోళ్ళే ఎక్కుంటారు, కుదిరితే ఓ సెల్ఫీ గుంజుకోవాలని సెల్ ఫోన్లు తయారుగా పెట్టుకుంటారు కూడా. అవు ఇవాళ సీఎం సారు సొంత నియోజకవర్గానికి వచ్చిండు. మరి పొద్దుగాల ఢిల్లీకి పోయిండు, పైటీలియాలకు గాలి మోటార్ ఎక్కి వికారాబాద్ జిల్లాలో ఉన్న కొడంగల్లుకు వచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఆయన సొంత ఇలాకా అది, సొంత నియోజకవర్గంలో శంకుబండలు బాదుడు, భూమి పూజలు చేసుడు, మస్తు బిజీగా ఉండు సారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు పెట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని సాల్వ్ చేసిండు. అటెంక అంతా తిరిగి అరుచుకుండు ఎట్టట్టుంది ఏంది కథ అని. అటెంక మహిళా శక్తి పథకం కింద అక్కలకి ఇచ్చిన బస్సులను రోడ్లెక్కిచ్చేటి కార్యం. కొత్త జెండా ఊపి కొత్త బస్సుల్ని కూర్తూ సీఎం సారే సాల్వ్ చేసిండు. మళ్ళా అంతేకాదు 28 అంగన్వాడీ బంగ్లాలు, నియోజకవర్గంలో సర్కారు బళ్లకు 23 దానికి అదనంగా తరగతి గదులు, 10 గ్రామ పంచాయతీ బంగ్లాలు, బంజారా బంగ్లాలకు భారీ గోడలు, నీళ్ల సౌలతులు, ఫైర్ స్టేషన్, స్విమ్మింగ్ పూల్, కమ్యూనిటీ హాల్లు, కిచెన్ షెడ్లు, సీసీ రోడ్లు, మురికి కాలువలు, వ్యవసాయ మార్కెట్లు, గెస్ట్ హౌస్లు. ఇట ఒకటా రెండా సగలం పనులు సాల్వ్ చేసిండు ఒక్కనాడే సీఎం సారు. ఈ పనులన్నీ చేసేందుకు 103 కోట్ల రూపాయల వరకు నిధులను విడుదల చేసిండు కూడా సర్కార్ తరపుకెంచి. ఇవాళ బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు, మా సంఘాల సభ్యులకు వ్యాపారాన్ని అందించాలి, ఆర్థికంగా నిలబెట్టాలని ఈనాడు 1000 ఆర్టీసీ బస్సులు మా సంఘాలకు యజమానులు చేసినాం. ఇప్పుడే మా మద్దూరు సంఘానికి ఆర్టీసీ బస్సు కొనిచ్చి ప్రారంభోత్సవం చేసి మద్దూరు మండల ఆడబిడ్డల్ని బస్సులకు యజమానులను చేసినాం. ఉచిత బస్సుల కాంచి అక్కలను బస్సులకు ఓనర్లను చేసేటి వరకు అన్ని ముచ్చట్లు పూసకూర్చుండు. ఇవన్నీ చేసిన కుటుంబం యొక్క సమస్యలు తీరవు. కుటుంబం యొక్క సమస్యలు తీరాలి అంటే పిల్లలు చదువుకోవాలి. అందుకే మా అక్కలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. అక్క, ఈనాడు ఇండ్లు కట్టించినా, భూములు ఇచ్చినా, మీకు పండుగ పూట చీర పెట్టినా, సారె పెట్టినా మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకదు. అందుకే ఈనాడు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ మన ఆర్థిక పరిస్థితిని బాగు చేయడానికి, మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, మన జీవితాలలో వెలుగును నింపడానికి ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. కొడంగల్లును చదువులకు అడ్డా లెక్కన చేస్తాననుకొచ్చిండు సీఎం సారు. గిట్లా నీళ్లు, నిధులు, చదువులు, ఐటీ కంపెనీలు, రైతులు, వ్యవసాయానికి ఎక్కడికొచ్చేటి ముచ్చట్లు బొచ్చడు చెప్పుకొచ్చిండు. లీడర్లతోని మీటింగ్లు, పబ్లిక్ తోని మీటింగ్లు, ఆఫీసర్లతోని మీటింగ్లు, ఎప్పుడు చూసినా మీటింగ్లేనా? అప్పుడప్పుడు జర్ర మనసుకు నెమ్మలమయ్యే పనులు కూడా చేయాలి కదా. అందుకే మన లీడర్ సాబులు జర్ర టైం దొరికితే చాలు ఏదో పుణ్యక్షేత్రానికి పోయి దేవునికి పబ్బతి పడుతుంటారు. ఇట్లనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఏదో తీర్థయాత్ర పోయిండట. పాండ్రి చూద్దాం. రాజకీయాలతోని గడియ రికాం లేకుండా అయింది. చానొద్దులై పోక అనుకున్నాడు యమసారు. అట్లిట్లా తాను పాయిరంగా గొలుసుకునే నరసన్న తీర్థానికి బండి కట్టిండు. గదే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ఉన్న ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి గుడికి పోయిండు. సారు వస్తున్నాడని తెలిసి ముందుగానే పబ్లిక్, అభిమానులు బాట పొడుగుత నిలబడ్డారు. సారు ముఖానికి మాస్క్ పెట్టుకుంటే తీసేయమని పట్టుబట్టిండ్రు, ముఖం చూపిమని అడిగిండ్రు. ఇక అభిమానుల కోరిక ఆయన ఎట్లా కాదంటాడు. ఓ దిక్కు దుబ్బ గట్టిగానే లేస్తున్నా సరే మాస్క్ తీసేసి మందిలో తిరిగిండు. నరసన్న గుడికి పోయే రోడ్డును మంచిగా చేస్తేందుకు శంకుబండ బాతిచ్చిండు. 3.5 కోట్లతోని కొండ మీద గుడి చుట్టుముట్టు మండపం కట్టనికే కూడా శంకుబండ బాతిచ్చిండు. ఇదొకటే కాదు, గుడి పేరు మీద 30 ఎకరాల జాగా పట్టా చేపించిండ్రట. ఇక ఉప ముఖ్యమంత్రికి అయ్యగారులు ఘనంగా స్వాగతం పలికిండ్రు, పూజలు చేయించిండ్రు, దీవెనలు పెట్టిండ్రు. ఇక పనిల పనిగా ఐఎస్ జగన్నాథపురంలో కొత్తగా కట్టించిన మ్యాజిక్ డ్రైన్లు ఎట్లెట్లున్నాయి, ఎట్లా పని చేస్తున్నాయి ఓసారి చెకింగులు చేసిండు సారు. పబ్లిక్ ఆపతి సాపతి చెప్పుకోనికి వస్తే అన్ని తీర్లు అడిగి తెలుసుకున్నాడు. కొయ్యలగూడెం మండలం రాజవరంలో రోడ్లు కావాలని అడిగితే వెంటనే ఏ ఇత్త ఏం పికర్ చేయకుండా అని చెప్పిండట. గిట్లా దేవునికి పబ్బతి పట్టనికి పోయినా సరే సారు పబ్లిక్ నైతే నారాజు చేయలేదు. అన్నిటికీ మించి గీ ఐఎస్ జగన్నాథపురంలో వెలిసిన నరసన్న అంటే పవన్ సార్కు గట్టి నమ్మికనాట. మరిగా సారు ఏమేం మొక్కులు మొక్కిండో ఏమో. రాజకీయానికి వచ్చినా, రౌడీజానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టనీకే వచ్చినా ఒక్కొక్కరి లెక్కేంటిదో తేలుస్తా, కడిగి పారేస్తా. అయ్యో ఏమైంది ఈ పిల్లకు అట్లా వార్నింగ్లు ఇస్తున్నది, మేమేం చేసినాం అని అనుకునేరు. ఈసొంటి వార్నింగ్లు, ఈసొంటి ముచ్చట్లు నాకు సెట్ కావు గానీ ముచ్చటేందో చూడుర్రి. ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసుని కూడా చూడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. చూసిండ్రా అక్క ఏమన్నదో? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను.
కవితక్కకు గంత కోపం తెప్పించిన లీడరే వాళ్ళబ్బా. చెయ్యి పార్టీ లీడరా పువ్వు పార్టీ లీడరా అనుకున్నారు. వాళ్ళు ఎవ్వరు కాదు, కారు పార్టీ లీడరే. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికే ఆ అక్క గిట్ల వార్నింగులు ఇచ్చింది. కవితక్క చేస్తున్న జనం బాట కార్యం గీ రెండొద్దుల సంధి వనపర్తి దిక్కు నడుస్తాంది. అట్లయిగా కారు పార్టీ వాళ్ళు 10 ఏళ్ళు వనపర్తి దిక్కు చేసిన పనులేంటి, ఎట్టెట్ల ఎలుగులో చేసిండ్రని తెలుసుకుందామని పోతే మాజీ మంత్రి గురించి పబ్లిక్ గట్టిగానే షికాయతు చేసిండ్రట. 101% మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా? లేకపోతే ఈ అవినీతి పైదాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా? ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడినరా? ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇక్కడ ఏ ఒక్క చిన్న పిల్లగాని కదిలిచ్చినా కూడా గొల్లుమని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నారు. గదన్నట్టు మాజీ మంత్రి చేయవచ్చే వనపర్తిల కారు పార్టీ ఆగమైంది అన్నట్టు మాట్లాడింది అక్క. కేసీఆర్ సార్కు ఈ ముచ్చట్లన్నీ తెలియదా అన్నట్టు కూడా మాట్లాడింది. అన్నిటికీ మించి ఇన్నొద్దుల సంధి చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళే కారు పార్టీ వాళ్ళకు పడరాని వాళ్ళు అనుకున్నారు చాలా మంది. గానీ ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ కవితక్కనే దుబ్బెత్తిపోతుంది కదా అనుకుంటారు అక్క ముచ్చట్లు చూసిన పబ్లిక్. అంత చూస్తుంటేనైతే ముంగట కారు పార్టీ లీడర్లను ఎక్కడికక్కడ కడిగి పారేసేటట్టే ఉన్నది కదా అనుకుంటారు ఇంగింతమంది. పట్నంలో అర్ధరాత్రి 10 అయినా 12 అయినా బజార్ల పొండి బలాదూరు తిరిగే బ్యాచ్ ఉంటదబ్బా. వాళ్ళు చేసేటి యాగం చిన్నగా ఉండదు. పీపాలు మందేస్తారు. తాగింది ఎక్కినాక ఒకరి మీద ఒకడు కయ్యానికి కాలు దిగుతాడు. పోలీసు వాళ్ళు వస్తారనేటి భయం కూడా ఉండదు బాడవేగాళ్లకు. ఏహే కానిస్టేబులే కదా అని పెండల పురుగును తీసేసినట్టు తీసేస్తారు. ఆసొంటోళ్ళ భరతం పట్టేటందుకు నైట్ పెట్రోలింగ్లకు గీసారెళ్ళిండి బయటికి. కుయ్యి సప్పులు లేదు, రయ్యి ఉరుకులేవు. మధ్యరాత్రి గల్లీల పోయింటి తిరుగుకుంటా పెట్రోలింగ్ చేసిండు హైదరాబాద్ సిపి సజ్జనార్ సారు. రోడ్ల పోయింటి బండ్లాపిండు, పబ్లిక్ తో మాట్లాడిండు. యాళ్ల దాటినాక నడిపించేటి దుకాణాలను మూపించిండు. రోడ్లకు పక్క పోయింటి పెట్టిన టిఫిన్ బండ్లను బంద్ పెట్టించిండు. లంగర్ హౌస్, టోలీ చౌక్ ఏరియాలను గుత్తబట్టినట్టే తిరిగిండు సారు. బజార్ల పోయింటి తిరిగేటోళ్లను మందలిచ్చుడే కాదు, సీదా రౌడీ షీటర్ల ఇంటికి పోయిండు. వాళ్ళతోని మాట్లాడిండు కూడా. ఇంతకుముందు ఏమేం కేసులుండే, ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంటి పరిస్థితులు ఏందని అన్ని తెలుసుకున్నాడు. అడ్డమైన పనులు చేసి కేసుల పాలు కావద్దని చెప్పుకుంటూనే మళ్ళీ ఏమన్నా దొరికితే తాట తీస్తామన్నట్టే తొడపాశం పెట్టి జోలపాడబాడినట్టు చెప్పిండు సారు. మళ్ళా అట్టబోయి ఇటు వచ్చిండేమో అనుకునేళ్ళు అట్టేం లేదు. నడిమధ్యరాత్రి 12ంటికేంచి కోడిగుయ్యంగా 3 దాకా బజార్లన్నీ తిరిగిండు బాజాప్తా. అంతేకాదు పెట్రోలింగ్ చేసేటి పోలీసు వాళ్ళ పనితీరు మీద కూడా నజరేసిండు సారు. వాళ్ళు ఏ తరీకల కొలువులు చేస్తున్నారు, బాజాప్తా తిరుగుతున్నా లేకుంటే బండ్లేసుకుని బయటకు వచ్చి సలి పెడుతుందని ఏమన్నా ముడుచుకొని వండుకుంటున్నా అనేటిదంతా అలుసుకుండు. పెట్రోలింగ్ చేసేటి పోలీసు వాళ్ళని అడిగి అన్ని వివరంగా తెలుసుకున్నాడు బయట పరిస్థితులు ఎట్టట్టున్నాయని. అంతేకాదు టోలీ చౌక్ పోలీస్ స్టేషన్ కు సుధా పోయిండు సారు. పోలీస్ స్టేషన్ డైరీ, రాత్రిపూట చేసిన ఎంట్రీలు, డ్యూటీలు, కొలువులు చేసేటి సిబ్బంది వివరాలు, కేసులు, గస్తీ పాయింట్లు ఇట ఒకటా రెండా అన్ని వివరంగా చూసిండు. మొన్నటి దానిక ఆర్టీసీ నెలుగులో చేసిండు, ఇప్పుడు లాండ్ ఆర్డర్ మీద నజరేసిండు అనుకుంటున్నారట హైదరాబాద్ పోలీసు వాళ్ళు. అయినా ఇవాళ ఒక్కనాడు అట్ట పోయి ఇటు వచ్చినట్టు కాదు సారు. జర తీరుకున్నప్పుడల్లా అట్ట పోయి ఓ పాలు నజరేసి రారి. అంతా తిరిగితే మీ మీద భయంతోనన్నా మీ వాళ్ళు నియ్యతిగా పని చేస్తారు. మళ్ళా అసలే పట్నంలో నేరాలు ఘోరాలు బాగా పెరుగుతున్నాయి అంటారు. జర చూసుకోరి. అమ్మా రాజన్ వచ్చినాడు, గల్లీ లీడర్ రామ్ బ్రహ్మం వచ్చినాడు, వాళ్ళ సైడ్ తోటి లీడర్లు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోవమ్మా రామశిలక. అగు వచ్చింది రామశిలక చూడురి. రామ శిలకమ్మ ప్రేమ మొలకమ్మ రావమ్మ, కాబోయే సీఎం ఎవరో చెప్పమ్మ. కుర్రో చెప్పే శిలకమ్మ, సీఎం సాబు ఎవళ్ళైతారో చెప్పు అన్నట్టు ఇక కర్ణాటక రాష్ట్రంలో భలే ఎగురం చేసిండ్రు పోన్రి పువ్వు పార్టీ వాళ్ళు. కర్ణాటక సీఎం సీటు కొరకు సిద్ధరామయ్యకు డీకే శివకుమార్కు నడుమ పంచాయతీ నడుస్తుంది కదా. దాని మీద ఇప్పుడు అక్కడ ఎగస్ పార్టీ వాళ్ళకు ఆయుధం దొరికినట్టే అయ్యింది. మాండ్యా జిల్లాల కాషాయ లీడర్లు కర్ణాటకకు కాబోయే సీఎం ఎవరిలో చెప్పాలని చిలక పంచాంగం చెప్పించారు. ఇక చెప్పే చిలకమ్మ, డీకే శివకుమార్ సారు పేరు మీద ఓ కారటి దియ్యి. ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ಇದ್ರೆ ಒಳ್ಳೇದಾಗತ್ತಾ, ಇಲ್ಲ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಬಂದ್ರೆ ಕನ್ನಡಿಗರು ಒಳ್ಳೇದಾಗತ್ತಾ ಅನ್ನೋದು. అబ్బర కొడుకు డీకే పేరు మీద సిట్టి తీస్తే పెద్ద చెంపు పోటు వచ్చింది. సరే ఇక సిద్ధరామయ్య పేరు మీద ఓ సిట్టి దియ్యి. ಕರ್ನಾಟಕದ ಜನತೆಗೆ ಕಿವಿಗೆ ಹೂವು. ఓ కొడుకు సిద్ధరామయ్య పేరు మీద సిట్టి తీస్తే పెద్ద చామంతి పువ్వు వచ్చింది. ఒకరికి చెంబు, ఇంకొకరికి చామంతి పువ్వు వచ్చింది.
మరిగా శిల్క ఏం చెప్పింది అన్నట్టు ఆ శంభు వెనక ఉన్న మర్మం ఏంటిది, చామంతి పువ్వు వెనక ఉన్న ఫలితం ఏంటిది అని చాలా మంది ఆలోచనలు పడ్డారట. ఇప్పుడు పువ్వు పార్టీ వాళ్ళు అయితే ఇద్దరిట్లే ఎవళ్ళు ముఖ్యమంత్రి అయినా చేతుల శంభు చెవుల పువ్వులే గతి అయితే అన్నట్టు ప్రచారం చేస్తుండ్రు. ఇక అది అట్లుంటే ఓ దిక్కు ముఖ్యమంత్రి సీటు కొరకు పంచాలు అవుతుంటే అటు డీకే ఇంటికి నాగా సాధువులు వచ్చి దీవెనలు పెట్టిపోయిండ్రు. బయటి దేశాలకు పోయిన రాహుల్ సారు మంగళవారం వస్తానన్నాడట. మరిగా ఆయన వస్తే గాని వ్యవహారం కొసేలేటట్టు లేదు. అన్యామ గాని శిల్క పంచాంగం అయితే గమ్మతున్నది పోయినరా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. బిర్యానీల భల్లి, సాంబార్ల బొద్దింక, బూవల పురుగులు, వాసనొచ్చే కూరలు. ఇగో గిట్ల కొన్ని హోటళ్ల జోలి ఎంత చెప్పుకున్నా పడవదు గాని నెలకోనాడన్నా హోటళ్ల పొంటి చెక్కింగ్లు చేయాల్సిన అధికారులు గొంగడి మాది కాదు చెప్పులు మాయ కాదన్నట్లు లాపర్వా చేస్తుర్రు. అందుకే హోటలోళ్ళు రెచ్చిపోతుర్రు. ఇక చూడుర్రు మీరే గా సంగారెడ్డి దిక్కు ఏమైందో. చదివిందాక కాకరకాయ కొలువు పెట్టిందాక కీకరకాయ అన్నట్లే ఉంది కదా సంగారెడ్డి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితనం కూడా. అరే హైవే పక్క పొంటి చాలా హోటళ్లలో అంత బనికిరాని తిని పెడతారు. ఏది ముట్టుకున్నా ముక్కులు వలుగుతున్నాయి. అంత గౌలు వాసన. లోపల పోయి చూస్తే వైకి అన్నంత గబ్బాసన కొడుతుంది. జర ఇసుంటొచ్చి చూడ్రి సారు అని జనం గండమోలు పెట్టి అడుగుతున్నా సూత. అసుంట పోయినోళ్ళు లేరు, ఓటర్ల ఆలోచన ఎట్లుందో పట్టించుకున్నోళ్ళు లేరు. ఇక జనం తిప్పలో చూసిన మా 10 టీవీ సీదా మైక్ పట్టుకొని ఫుడ్ సేఫ్టీ అధికారుల తానికి పోయింది. ఏంది మేడం మీరు ఇట్లా ఆఫీసులో మంచిగా ఆరాం చేస్తుంటే ఆడ కొందరు హోటళ్ళు జనం పానాలతో పరస్కలాడతారు. చెక్కింగ్లు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకునే పట్టింపు ఏం లేదా మేడం మీకు అని అడిగితే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏమంటుందో ఇనురే. డిస్టెంట్ ఒకసారి పైన అథారిటీ మాట్లాడి పైన అథారిటీని అడిగి పైన కమిషనర్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ కనుక్కోండి కావాలి మేడం, మాకు కావాలి అడుగుతున్నాం కదా. 1 అవర్ రమ్మంటారా లేకుంటే పర్మిషన్ తీసుకోండి. ఇంటిరా ఏమంటుందో పై అధికారుల పర్మిషన్ కావాలన్నట. అమ్మ మేడం గారు మీరు ఫుడ్ ఇన్స్పెక్టరు, మీకు చెక్కింగ్లు చేయాల్సిన అన్ని హక్కులు ఉంటాయి. అసొంటిది ఊకపోయి చెక్కింగ్లు చేసి బాగాలేకుంటే కేసులు రాసేదానికి దీనికి సుధా పై అధికారుల పర్మిషన్ కావాలని అనుడేందమ్మా. అంటే అందరు వదులుకొని చెక్కింగ్లు చేస్తలేరా ఎట్లా అని గరం అవుతురు జనాలు అన్నట్లు. ఇంకేమంటుందో అది కూడా ఇనురి. 10 టీవీకి సంబంధించి అడుగుతున్నారు. ఇవ్వచ్చు అవునండి, కాల్ చేసి అడగండి అంటున్నా. ఎంతసేపు పడుతుంది? ఇక్కడే ఉంటాను. అడుగుతాము. మీరు అడగగానే కొంచెం టైం పడుతుంది కదా. ఎందుకు పడుతుంది టైము? పర్మిషన్ కావాలంటే టైం పర్మిషన్ తీసుకోండి. దానికి టైం ఏదో కాల్ చేయడానికి ఏముంది? కాల్ గురించి కాదు, మీరు చేయకపోతే మా ఆఫీస్ నుంచి అక్కడ కాల్ చేపిస్తాం, మీరు చేయండి చెప్తాము. చేయండి పర్వాలేదు, అంతే చేయండి పర్వాలేదు. మీరు చాలా ర్యాష్ గా సమాధానం చెప్తున్నారు. కరెక్ట్ లేదు. మీరు ఫోన్ కూడా మాట్లాడే కదా. గిట్లా మా విలేకరి రావన్న ఎన్ని ఓటర్లలో చెక్కింగ్లు చేసిర్రు, ఎన్ని కేసులు కట్టిర్రు, ఎన్ని శాంపిల్స్ ల్యాబ్ పంపిర్రు, మాకు లిస్ట్ కావాలి మేడం అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే మేడంకు బీపీ లేచి ఆయన గోరేసుకుంది. అటు వెనుక మాకేం తెలియదు, అంతా మా పై అధికారికి ఎరక అని ఎప్పట్లేకనే అలవాటు అయినా తీర్ల పొంకింది. మరో దిక్కు జనాల తా నుంచి వేలకు వేలు గుంజి అలక తక్కువ దించి పెడుతున్న ఓటర్ల మీద ఏం చర్యలు తీసుకుంటారో ఏమో గాని చెక్కింగ్లు చేసే బాధ్యత మీకు లేదా మేడం అడిగినందుకు మాత్రం ఉల్టా విలేకరణ మీదకే మరలబడ్డది మేడం. ఇక ఇప్పటికైనా దావాలు ఓటర్ల మీద ఏమైనా చెక్కింగ్లు చేస్తారో లేదో చూడాలి.